గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జెంట్గా 25 లక్షలు కావాలరా. థ్యాంక్ యూ. చాలు. చాలు చాలు అని చెప్పాను కదా, అర్థం కాదే? ఏవండి ఏవండి, ఏమైంది స్వప్న? నేను గమనిస్తూనే ఉన్నాను, మీరు ప్రశాంతంగా లేరు. శిరీష, ఆయన బిజినెస్ చాలా ఇబ్బందిగా మారింది. బయట అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు. వర్క్స్ అన్ని సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్స్కి బాగానే మిగులుతాయి కదా. ఆయన ఏదీ క్లియర్గా చెప్పరు. నేను మాట్లాడినా డబ్బులైతే నేను హెల్ప్ చేస్తాను. అన్నయ్య, చెప్పమ్మా. మీరు డబ్బు గురించి ఏదో ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. అవునమ్మా, ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ బతికే ఇంత ఏది సాఫీగా ఉండదు. అన్ని వైపుల నుంచి అడ్డంకులే. ప్రజల ప్రయోజనం కోసం బిల్డింగ్లు, బ్రిడ్జ్లు కట్టాలి. అడ్డమైన వాళ్ళకి లంచం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నక్సల్స్ ఒకళ్ళు తయారయ్యారు. నా బ్రతుక్కి పని పూర్తయ్యేదాకా ఫండ్స్ లిస్ట్ చేయరు. వీళ్ళేమో పంచాయనివ్వరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నక్సల్సా? నక్సల్స్కి ఏంటి సంబంధం? అదే కదా సమస్య. బయట ప్రజల కోసం మేము ఉన్నామంటారు, లోపల ఎక్స్ట్రాక్షన్కి అలవాటు పడ్డారు. ఎవరు కరెక్ట్గా లేరమ్మా. ఎక్కడి వాళ్ళన్నయ్యా? పినపాకం మండలం నక్సల్స్ 25 లక్షలు అడిగారు. హలో ధర్మ, ఆ సింగన్న దళం గురించి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే, ఓకే, బాయ్. నీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకెళ్ళు. చెప్పు. అన్నయ్య చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసిన నన్ను సింగన్న దళం కిడ్నాప్ చేశారు. కానీ అక్కడ ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అన్నయ్య చనిపోయే ముందు తన దగ్గర డబ్బులు తీసుకోవడం గమనించాను. ఆ క్షణమే సింగన్న దళంపై నాకు అనుమానం వచ్చింది. I'll take care. భయపడ, మీ చంద్రుడు మనుషులు. నన్నేం చేయకండి. కూర్చోబెట్టండి. మీకు కావాల్సింది దీంట్లో ఉంది. కాంట్రాక్టర్ డబ్బులు కదా, కొత్తగా ఉన్నాయి. వీళ్ళ అన్న మీదున్న ప్రేమ, అభిమానం ముందు మన పోలీస్ లాఠీలు ఓడిపోయాయి. చంద్రన్ ఎన్కౌంటర్ ఎలాగూ పోతాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడి భార్య నర్సమ్మ, కూతురు మమత, కొడుకు నరేష్ మరో ఎన్కౌంటర్లో పోవడం చాలా బ్యాడ్ న్యూస్. చెప్పు శిరీష, ఏం చేయమంటావు? నువ్వు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఎవరి మాట వినవు కదా. హే దాస్ సార్, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ వద్దని చెప్పు. సరే సార్. తెలిసిన విషయం మళ్ళీ చదవాలంటే చాలా బోరింగ్. నేను చెప్తాను సార్, జరిగింది మొత్తం నేను చెప్తాను సార్. సింగన్న దగ్గర నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్. పేదవాళ్ళ కోసం అన్న చేస్తున్న ఉద్యమంలో మేమందరం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళం. కానీ ఒకరోజు నేను చెప్పినంత చెప్పి ఈశ్వర్ రెడ్డి దగ్గర 10 లక్షలు తీసుకురండి. దేనికన్నా ఇదంతా? దేనికేంటి? మొన్న ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి, నిన్న బిల్డర్ దగ్గర నుంచి, ఈరోజు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి. అధికారం కోసం. డబ్బు ఉంటే అధికారం వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది. నాకు రెండూ కావాలి.
హిట్లర్ పెయింటర్ అవుదామని అకాడమీలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. కానీ పనికిరాడని చెప్పి రిజెక్ట్ చేశారు. హిట్లర్ ఏం చేశాడు? నాజీ పార్టీ పెట్టి జూస్కి అగేన్స్ట్గా అందరినీ కూడగట్టి ప్రపంచాన్ని ఉనికిచ్చాడు. మొహమ్మద్ అలీ జిన్నా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకున్నాడు. ఎప్పుడూ పట్టించుకోలేదు. ముస్లిం లీగ్ పార్టీ పెట్టి ఇండియాని రెండుగా చీల్చేశాడు. పాకిస్తాన్కి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కులాలు, 2 మతాలు, 2 ప్రాంతాల మధ్య చిచ్చి పెడితే చాలు, అధికారం వెతుకుంటూ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఇదే గేమ్. నేను అంతే. ఒక మామూలు కార్యకర్తగా దళంలో చేరాను నేను. కానీ ఈరోజు న్యూస్ పేపర్లు అయినా సరే, జనాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఒకే పేరు, సింగన్న, సింగన్న, సింగన్న. అండ్ ఐ లవ్ దాట్. నక్సల్స్ కొంటే ఈ అడవినే శాసిస్తాం, రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం. చంద్ర, మన చదువులకి, మన తెలివితేటలకి ఈ అడవిలోనే మగ్గిపోవాలా? నువ్వే ఆలోచించుకో. ఆ మాటలు విన్న నేను ఆలోచనలో పడ్డాను. తన స్వార్థం కోసం ఉద్యమంను పెడదారి పట్టిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. కానీ నాకు వేరే దారి లేదు. సింగన్న ఆదేశం ప్రకారం మేము వెంటనే వెళ్ళి ఈశ్వర్ రెడ్డిని కలిశాం. సింగన్న పార్టీ ఫండ్ కోసం 10 లక్షలు ఇమ్మన్నారు. ఆ డబ్బులు ఇస్తే రైతు కూలీ సమస్య ఉండదని చెప్పమన్నారు. అంత డబ్బా నేనెందుకు ఇవ్వాలి? నువ్వు గెలుస్తావనే భ్రమలో ఉన్నావు. ప్రజలంతా అమాయకులు కాదు రెడ్డి. ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. మీకు పార్టీ ఫండ్ ఇస్తే మాత్రం నేను గెలుస్తానని గ్యారంటీ ఏంటి? తప్పకుండా గెలుస్తావు. ఆలోచించుకో, తెలివైన వాడివి. సరే. కానీ నాదో కండిషన్. నేను సింగన్ని పర్సనల్గా కలవాలి. చూస్తా. కానీ ఒక విషయం, ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. జాగ్రత్త. సింగన్న స్ట్రాటజీ ప్రకారం మాకు ఈశ్వర్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి. అప్పుడు నరసింహుల్ని పిలిపించి, నువ్వు ఎలక్షన్ నుంచి విత్డ్రా అవ్వాలి నరసింహులు. విత్డ్రానా? 30 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం అన్నా ఇది. గెలిచే ఎన్నికల్లోంచి తప్పుకోమంటారేంటి? ఎందుకన్నా? నిన్ను ఈ ఎలక్షన్లో నిలబెట్టింది కమిటీయే, విత్డ్రా చేయమనేది కమిటీయే. సెంట్రల్ కమిటీ ఏం డిసైడ్ చేసినా అది మనం ఫాలో అవ్వాలి. మనకి వేరే ఆప్షన్ లేదు. నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారన్నా. మీరు వద్దన్నా సరే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. నీ పట్టుదల నాకు అర్థమైంది నరసింహులు. సెంట్రల్ కమిటీతో మరొకసారి నేను మాట్లాడతాను. కొంచెం వెచ్చి, తొందరపడద్దు. లాల్ సలాం. లాల్ సలాం. తన మాటకి ఎదురు చెప్పిన నరసింహుల్ని క్రూరంగా హత్య చేయించి ఆ హత్యను ఈశ్వర్ రెడ్డి చేయించాడని అందరినీ నమ్మించి ఆ తర్వాత ఈశ్వర్ రెడ్డిని కూడా. ఏంటి ఈశ్వర్ రెడ్డి గారు, కలుద్దామనుకున్నాం కానీ ఇలా కలుస్తామనుకోలేదు. ఏంటంత కోపం? ప్రజానాయకుడు నరసింహులు చంపినందుకు నీకు మరణదండనే. ఇంతకీ నన్ను ఎందుకు కలుద్దామనుకున్నావు? నరసింహ చావుకి నాకు ఏ సంబంధం లేదు. నేను కలిసి ఊరు సమస్యలు, ప్రజా సమస్యలు పరిష్కరి. అడవికి సింహం రాజు, అడవైనా ఊరైనా ఈ సింగన్నే రాజు. తప్పు చేశావు సార్. మొత్తం సింగన్నే చేశాడు. ఇంకా చెప్పాల్సింది ఏదైనా ఉందా? శిరీష ఆ రోజే చెప్పిందన్నా. ఇన్నాళ్ళ పోరాటంలో ఏం జరిగిందన్నా?
ఏమీ లేదు. శిరీష వల్ల వాళ్ళ ఊర్లో రైతులకు భూములు వచ్చాయన్న. నీ వల్ల చాగి అన్యాయంగా గొంతు కోసుకున్నాడన్నా. నరసింహులు, ఈశ్వర్ రెడ్డి, ఇంకెందరో అమాయకులు నీ అధికార దాహం వల్ల బలైపోయారు. వీరస్వామి, పల్లెనప్పన్, ఇంకెంతో మంది పోలీసులు నీ కుట్రలో కాలిపోయారన్నా. ఏంటన్నా, నీ వెనుకున్న పాపానికి మన దళ సభ్యులు ఎంతో మంది అమాయకులు చచ్చిపోయారు. ఆ జనాలు అమాయకులన్నా. నువ్వు మాటలు చెప్పి రెచ్చగొడితే నువ్వేదో సమాజాన్ని ఉద్ధరిస్తావని నీ వెనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కరప్షన్ లేని సమాజం. అది ఊరైనా అడివైనా. దేవతలాంటి అమ్మాయి అన్న. బతికినంతకాలం అందరి జీవితాన్ని బాగు చేసిందన్నా. నా చేతులతో చంపించావు. నన్ను మనిషిని కాకుండా చేశావు. ఈ జెండా అడ్డు పెట్టుకుని చేస్తున్న దురాఘాతాలు, ఈ సిద్ధాంతపు ముసుగులో జరుగుతున్న హింస, దోపిడీ, మోసం అన్నీ ఆగాలి, ఆగిపోవాలి. నువ్వు చెప్పిన సమాజం స్థాపితం కావాలంటే నువ్వు సమాధి కావాలి. అరుస్తున్నారు. ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికి అంతటికీ కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. మీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నీడ వెతుక్కుంటున్నాను అంతేగా. మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే. నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను. నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను 10 మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుడు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరనేది. అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం. ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి అంతేగా. నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహారాణి. నిజమే, నన్ను మహారాణి చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న పట్టపురాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది. ఆ ప్రియ వసంత. వసంత అని కాదు, వసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జోడు ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజార్లు పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి పాతివ్రత్యం సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతున్నాడు. అంటే నేను తిరుగుబోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక మాట మాట్లాడేవాడే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివి.
తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనేం పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. నన్ను పశువు అంటావా? పశువులాగా ప్రవర్తిస్తాను. అయ్యగారు అయ్యగారు అబ్బాయి గారు చిన్నమ్మ గారిని ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆ అమ్మాయిని బలవంతం చేయబోయారు. అరెస్ట్ హిమ్. సార్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్. ప్రభావతి, వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు. అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉన్నారు. అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకులు ఇవ్వకపోతే వాడు వసంతని చేరదీస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు ముసు కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను. నోర్మై, అమ్మాట అమ్మ. చూడండి, వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. అవునులే, నీ కొడుకు మారడు. దారి తలరాత మనం మార్చలే. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. విడాకులు ఇచ్చిన మరుక్షణాది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం ప్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను. వేణుగారు, ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్. లవ్ లెటరు
లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. 100 ఏళ్లు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం. ప్రియ మీకు రాసి పెట్టుందనుకుంటాను. మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతని చేయకుండాని ప్రార్థిస్తూ తెలుపా మరి మీకు ఏమీ కాలేని మీ వసంత. ఏ తాళి కోసము తలవంచుకున్నదు, ఏడడుగులేసి బతుకు పంచుకున్నదు. ఏ తాళి కోసము తలవంచుకున్నదు, ఏడడుగులేసి బతుకు పంచుకున్నదు. ఆ తల్లి మెడకే అది నీతి సూత్రమై, మగాడు రాసుకున్న వేద శాస్త్రమై, ఇల్లాలి బతుకులో కన్నీళ్లు నింపితే, కల్లోల జీవితం కళ్ళెర్ర బారితే, యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి, చెరిసగాల జీవితాల గమ్యమేమిటి? కళ్యాణం వైభోగం, కళ్యాణం వైభోగం. చూడమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నిన్ను వదులుకోదు, వసంత నుంచి నేను విడిపోలేను, వసంత నేను వదులుకోలేను. వసంతగా నేను విడాకులు ఇవ్వను, వసంతగా నేను విడాకులు ఇవ్వను, వసంతగా నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని
నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. డాక్టర్ ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? నో, ఈ పరిస్థితిలో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే నీ ఇంటికి వచ్చి నీ భార్యను చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యని చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా ప్రియా ప్రియా, నా భార్యను తప్పదు తప్పదు, నా వసంతం తప్పదు, తలుపు తీ. నా భార్యను తప్పదు, వసంతం తప్పదు. She's all right, Venu. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది. తన శ్రీవారికి తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను.